వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను. ఏమి అనుకోకండి, రోజు రావడానికి అయితే అవ్వట్లేదు. మీకు కూడా తెలిసిందే, మీరు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కమెంట్స్లో కూడా పెడుతున్నారు, సిస్టర్ మేము కూడా అర్థం చేసుకోగలం, ఇద్దరు పిల్లలతో మీకు రెగ్యులర్గా వీడియోస్ చేయడం కుదరదు కదా అని చెప్పేసి. సో వీడియోస్ పెడుతున్నా, అప్పుడప్పుడు పెడుతున్నా సరే చాలా బాగా చూస్తున్నారు, చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ వీడియో అయితే చాలా మందికి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. సో మీరైతే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అయితే చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎంతగానో ఈగర్లీగా వెయిట్ చేస్తున్న పండగ రాఖీ పండుగ అయితే రాబోతుంది కదా. రాఖీ పండుగకి ఇంకా మనకి 1 month అయితే టైం ఉంది. సో రాఖీ పండుగ అనగానే అన్నయ్యకి ఎలాంటి రాఖీస్ తీసుకోవాలి, తమ్ముడికి ఎలాంటి రాఖీస్ తీసుకోవాలి, మంచిగా ఏదైనా డిఫరెంట్గా తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటాం కదా. సో దాని గురించి అని చెప్పేసి నేను మీ ముందుకి రాఖీ కలెక్షన్ అయితే తీసుకుని వచ్చేసాను. సో నేనైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను, నాకు రాఖీస్ అయితే వచ్చేసాయి. సో నేను ఎలాంటివి చేయించుకున్నాను, ఏం చేయించుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒక్కొక్కటిగా. సో ఇదైతే ఈ రాఖీ ఫెస్టివల్ అయితే మాకు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మా సహర్ష బాబుతో ఫస్ట్ రాఖీ అయితే జరుపుకుంటున్నాం. సో నా కోరిక అయితే నెరవేరిపోయిందండి. రియల్లీ అంటే ఎమోషనల్ అయిపోతానో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా నేను అనుకునేదాన్ని, ఏమంటే ఒక పాప ఒక బాబు కావాలి అని చెప్పేసి. సో ఆ దేవుడు కరుణించేసి నాకు ఒక పాపని బాబుని ఇచ్చేసాడు కదా. సో ఇంకా మా హెన్షిక అయితే ఫస్ట్ రాఖీ కట్టబోతుంది అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే ఈ రాఖీ. సో వాళ్ళ గురించి అని చెప్పేసి ఇదిగోండి, ఫోటోషూట్ చేయించాం కదా బాబుకి, డేస్ బేబీ అప్పుడు. సో హెన్షికది బాబుది చేయించేసి ఇలా బటర్ఫ్లై టైప్ అయితే వేయించాం. చిన్న బాబు కదా, ఇలాంటివి బాగుంటాయి అని చెప్పేసి ఇలా చేయించాను అనమాట. ఇదొకటి, 2 అయితే చేయించుకున్నాను. అండ్ ఇంకొకటి ఇది చూసారు, బ్రో అని చెప్పేసి అదే ఫోటో పెట్టించాను. సో చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను చూపించబోయే వచ్చేసి సుష్మాను గిఫ్ట్ గ్యాలరీ అని ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. మీకు తెలిసిందే కదా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి నాకు ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ఫస్ట్ ఆ సిస్టర్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ సిస్టర్ నాకు మంచిగా పంపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా రాఖీస్ అయితే చేయించాను, చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. సో ఇది వచ్చేసి మా తమ్ముడికి, ఇదిగోండి డిఫరెంట్ మోడల్స్ అయితే చేయించాను. ఇది మా సీమంతం టైం అప్పుడు ఫోటో, మా తమ్ముడు నేను తీసుకున్నాం అనమాట. సో ఇదొకటి. సో వీళ్ళు ఏమంటే మనకి కస్టమైజేషన్ చేసిస్తారనమాట. ఇంకా మనకి రాఖీకి 1 month టైం అయితే ఉంది కదండి. సో కస్టమైజేషన్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఒక 10 days అయినా పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మీకు ముందే వచ్చేస్తుంది అనమాట. రాఖీ కంటే ముందే మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా మీకు ముందే అయితే వచ్చేస్తుంది. సో అందుకనేసి నేను ఇప్పుడు చూపించడానికి రీజన్ అయితే అదే అనమాట. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి, మీకు ఆన్ టైంలో అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, లియాన్షు అండ్ వీక్షిత, లియాన్షు అండ్ హెన్షికది ఫోటో బాగుంది కదా. కృష్ణుడు, లియాన్షుని చూస్తే నాకు కృష్ణుడే గుర్తొస్తాడు, అందుకనేసి ఇలా చేయించాను అనమాట. సో ఇది నేను పార్సల్ అయితే పంపించాలి అక్కడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రాఖీ అనమాట. సో వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇంకా చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇది ఒక రాఖీ బ్రేస్లెట్ టైప్, ఇక్కడ అన్నయ్య ఉంటారు కదా, ఆ అన్నయ్యకి అనమాట. ఇది బాగుంది కదా. సో ఇలాంటివి బ్రేస్లెట్ టైప్ కానివ్వండి, ఇలాంటివి మంచి మోడల్స్ పిల్లలకి తగ్గట్టు పిల్లలకి ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా హెన్షిక అండ్ జశ్వంత్, మేము అనుకున్న ఊరు వెళ్తామేమో అని చెప్పేసి వీళ్ళకి కూడా చేయించాము. బట్ ప్రెజెంట్ అయితే ఊరు వెళ్ళడం అయితే కుదరట్లేదు, అందుకనేసి అయితే ఇవి ఇక్కడ పెట్టాను. చూడాలి, వీలైతే కనుక నేను పార్సల్ చేస్తాను, చూడాలి, కొరియర్ చేయాలి. లేదు అంటే ఇక్కడే ఉంచేసి మేము ఊరు వెళ్ళినప్పుడు కట్టించేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాగుంది కదా, ఐ లవ్ బ్రో. సో ఇదేంటి అంటే చూడండి, ధీరజ్ బాబు తెలుసు కదా, రమేష్ బాబు వాళ్ళ బాబు. వాళ్ళిద్దరైతే సపరేట్ ఫోటో లేదు, అందుకనేసి మధ్యలో శ్రావంత్ అయితే వేయించాను ఫోటో. ఇలా పట్టుకొని ఉన్నదైతే ఉంది. సో ఈ ఫోటో అయితే చేయించాను అనమాట. రాఖీస్ అయితే చాలా బాగున్నాయి. దాంతోపాటు నాకు కుంకుమ కూడా పంపించారు. చాలా థ్యాంక్స్ సిస్టర్. సో ఇప్పుడు నాకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు అన్నది నేను మీకు ఇవి తీసుకున్నాను. అండ్ హైదరాబాద్లో ఉన్న బ్రదర్స్ అయితే నేను పంపించేసాను. మా తమ్ముళ్ళు అన్నయ్యలు అయితే నేను డైరెక్ట్గా కొరియర్ అయితే చేయించేసాను. మీకు చూపించడం కోసం ఈ కలెక్షన్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో మీకు కావాలి అంటే లేట్ చేయకుండా నేను డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, వెంటనే వెళ్ళి ఫాలో చేసేసి తీసేసుకోండి. ఇంకా వాళ్ళ పేజ్లో ఉంటాయి అనమాట, మంచి మోడల్స్ ఉంటాయి. నాకు నచ్చిన మోడల్స్ నేను తీసుకున్నాను, మీకు నచ్చినవి ఇంకా మంచి మోడల్స్ అయితే వాళ్ళ పేజ్లో ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. అండ్ వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు 144K
సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. వీళ్ళ పేజ్ మీద ఇంకా ఫేక్ పేజ్ అయితే క్రియేట్ చేశారు. వాళ్ళకు కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారు, కానీ అది మాత్రం ఫేక్ పేజ్ అండి. ఆ పేజ్ని మాత్రం మీరు అస్సలు ఫాలో అవ్వకండి. నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానో 144K ఫాలోవర్స్ ఉన్నారో ఆ పేజ్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఆ పేజ్లో మాత్రమే తీసుకోండి. మీకు ఆన్ టైం అయితే డెలివరీ వచ్చేస్తుంది. నాది అనమాట రెస్పాన్సిబిలిటీ. సో ఇదండి, ఎందుకంటే రాఖీ పండుగ తర్వాత వస్తే బాగోదు కదా, అందుకనేసి మీరు ఇప్పుడు ఆర్డర్ చేసినట్లయితే మీకు వితిన్ 10 to 15 డేస్లో అయితే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే కస్టమైజేషన్ చేయాలి కాబట్టి ఈ టైం టేకెన్ అనమాట. అండ్ ఈ రాఖీస్తో పాటు నేను రీసెంట్గా బాబు తీసుకున్నాను కదా, ఇది కూడా చూపిస్తున్నాను. బాబు సహర్ష్ రాము ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ టైంలో పుట్టారు, అండ్ మదర్ ఫాదరు, ఎన్ని కేజెస్, బ్లడ్ గ్రూప్, ఇలా మనం చేయించుకోవచ్చు అనమాట. పిల్లలకి గుర్తుగా ఉంటుంది కదా ఏదైనా చేయిస్తే, అందుకనేసి నేను ఈ విధంగా అయితే చేయించాను. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిగ్గీ బ్యాంక్ కూడా నేను అప్పుడు మీతో షేర్ చేసుకున్నాను కదా, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నాకైతే. సో ఇందులో మనీ కూడా వేస్తూ ఉన్నాను. ఒకసారి అయితే తీసాం, అన్నీ కౌంట్ చేసి 60,000 వరకు అయ్యాయి. ఇలా పిగ్గీ బ్యాంక్ ఉంటే ఏంటంటే పిల్లలకి అదొక వాళ్ళ గురించి వేస్తున్నాం అన్న దాంతో మనము వేస్తూ ఉంటాం కదా రెస్పాన్సిబిలిటీగా. సో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడింది. ఇక్కడ హింష్కరామ్ అని చెప్పేసి చుట్టూ ఫోటోలు అనమాట. ఇలాంటి మంచి కస్టమైజేషన్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. మంచి ఉంటాయి అనమాట. అంటే వ్యాలంటైన్స్ డేకి ఇవ్వాలన్నా సరే, లేదంటే బర్త్డేస్కి చాలా అంటే చాలా ఉంటాయి అనమాట. పిల్లలకి సంబంధించిన స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్, లంచ్ బాక్సెస్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుందండి. అందుకనేసి ఒకసారి వాళ్ళ పేజ్ ఫాలో అయినట్లయితే మీకు తెలుస్తుంది. అండ్ ఇది కూడా నేను రీసెంట్గా చూపించాను కదా, అన్నప్రాసనకి తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఏం తీసుకోవాలన్నా సరే ఫస్ట్ వచ్చేసి ఈ సిస్టర్కే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. సో మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కూడా అయ్యింది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా థ్యాంక్ యూ సిస్టర్, నాకైతే మంచి రాఖీస్ పంపించినందుకు. సో మీకు కూడా కావాలి అనుకుంటే లేట్ చేయకుండా వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి, ఓకేనా. అని చెప్పాను కదా, ఫేక్ పేజ్ ఉంది, దాన్ని మాత్రం ఫాలో చేయకండి. సో మెయిన్ పేజ్ వచ్చేసి 144K సబ్స్క్రైబర్స్. మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్ చేయండి. బట్ ఈ సిస్టర్ దగ్గర ఎలాంటి కంప్లైంట్ అయితే ఉండదన్నమాట. మీరు ఎలా పంపించారో అదే విధంగా మీకైతే వస్తుందండి. సో ఇదనమాట నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫైనల్లీ షేర్ చేసేసుకున్నాను. సో వెంటనే వెళ్ళి మీరైతే ఆర్డర్ పెట్టేయండి రాఖీస్కి. మీ బ్రదర్స్కి మంచి సర్ప్రైజింగ్గా రాఖీస్ అయితే కట్టేయండి, ఓకేనా. సో వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.